సార్ షుగర్‌తో బాధపడే వాళ్ళకి ఎటువంటి న్యూరలాజికల్ డిసార్డర్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారు? షుగర్ అనేది డయాబెటిస్. యెస్. సో, డయాబెటిస్ వల్ల ఏమవుతుందంటే కొన్ని ఆర్గన్స్‌లో మార్పులొస్తాయి. హ్మ్. కొన్ని పెద్ద బ్లడ్ వెసల్స్‌లో మార్పులొస్తాయి. కొన్ని చిన్న బ్లడ్ వెసల్స్ మార్పులొస్తాయన్నమాట. మైక్రోవాస్కులర్, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటాం. ఓకే. షుగర్ వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. బ్రెయిన్ స్ట్రోక్ లక్షణం మనకన్నీ తెలిసినవే. హ్మ్. అది కాకుండా కామన్‌గా మనం షుగర్ వల్ల చూసేది ఏంటంటే న్యూరోపతి వస్తుంది. న్యూరోపతి అంటే నరాల వ్యాధి. హ్మ్. యాక్చువల్ నరాల వీక్‌నెస్. ఓకే. అందరూ అనే నరాల వీక్‌నెస్ కాదిది. హ్మ్. యాక్చువల్ నరాల వీక్‌నెస్ హ్మ్. న్యూరోపతి. హ్మ్. నర్వ్స్ అనేవి మనకు పవర్ ఇవ్వడానికి కానీ, సెన్సేషన్ కావడానికి కానీ అవి చాలా ముఖ్యం. హ్మ్. అవి తీగల్లాంటివి. హ్మ్. వెన్ను నుంచి చేతుల వరకు, కాళ్ళ వరకు ఒళ్ళంతా వెళ్తాయన్నమాట. తీగల్లాంటివి. హ్మ్. కరెంట్ వైర్ లాంటివి. సో, అవి పవర్ తీసుకెళ్తాయి కండరాలకి. చర్మం నుంచి, భాగాల నుంచి సెన్సేషన్ మీ బ్రెయిన్‌కి తీసుకెళ్తాయి. హ్మ్. ట్రాన్స్‌పోర్టర్స్. అవును సార్. సో, ఇవి షుగర్ ఉండే వాళ్ళకు డ్యామేజ్ అవ్వచ్చు. హుహు. రకరకాల నరాలు ఉంటాయి బాడీలో. హ్మ్. మెదడులో ఉంటాయి, వెన్ను నుంచి బొంతలవుతాయి, చేతుల్లో ఉంటాయి, కాళ్ళల్లో ఉంటాయి, కడుపులో ఉంటాయి, ఛాతీలో ఉంటాయి, అన్ని చోట్ల నరాలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని నరాలు ఎక్కువ ఛాన్స్ ఉంటుంది డ్యామేజ్ అవ్వడానికి షుగర్ ఉండే వాళ్ళకు. హుహు. కొందరికి కళ్ళు మెల్లకన్ను అయిపోతుంది సడన్‌గా. డబుల్‌గా కనబడడం మొదలుపెడుతుంది. హ్మ్. ఆఫ్థల్మోప్లీజియా అంటాం. ఓకే. అది షుగర్ వల్ల రావచ్చు. హ్మ్. ఎస్పెషల్లీ నరం నంబర్ 3, నరం నంబర్ 6 ఇవి ఎక్కువ కామన్‌గా ఎఫెక్ట్ అవుతాయి. హుహు. మెదడు నుంచి వచ్చే నరాలకు నంబర్లు ఇస్తారు. దాంట్లో ఓకే. మూడో నరం, ఆరో నరం ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి కళ్ళ నరాల్లో. హుహు. సో, ఇవి ఆఫ్థల్మోప్లీజియా అంటాం. హ్మ్. నెక్స్ట్ కొందరికి చెయ్యి తిమ్మిరవుతుంది. అవును సార్. రాత్రిపూట చేతులు తిమ్మిర్లవుతాయన్నమాట. హ్మ్. ముద్దుబారిపోతుంది, తిమ్మిరవుతుంది, కదిలించలేరు. హ్మ్. సో, లేస్తారు మళ్ళీ నార్మల్ అయిపోతుంది. హ్మ్. కొందరికి పట్టుకుంటే తిమ్మిరొస్తుందన్నమాట. ఏదైనా వస్తువు పట్టుకుంటే తిమ్మిరొస్తుంది. హ్మ్. సో, అది కూడా కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటాం దాన్ని. ఓకే. మణికట్టు దగ్గర ఒక నరం హ్మ్. షుగర్ ఉండే వాళ్ళకి కానీ, థైరాయిడ్ ఉండే వాళ్ళకి కానీ, రొమటాయిడ్ ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి కానీ, మణికట్టు దగ్గర ఆ నరం ఒత్తిడి వచ్చి దానివల్ల చేయి తిమ్మిరవుతుంది. హుహు. దాన్ని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటాం. అదే కాకుండా కొందరికి తొడలో మొద్దుబారిపోతుంది. హ్మ్. తొడ మొద్దుబారిపోవడం, తిమ్మిరి రావడం వస్తుంది. దాన్ని మిరాల్జియా పారాస్థెటికా అంటాం. ఓకే. ఇంకొందరికి కాళ్ళలో మొదలై చేతులు కూడా తిమ్మిర్లొస్తాయి. హ్మ్. సాక్స్ ఎక్కడైతే వేసుకుంటామో ఆ భాగంలో, హ్మ్. చేతులు గ్లవ్స్ ఎక్కడైతే వేసుకుంటామో ఆ భాగంలో వస్తుంది. దానికి ఓకే. దీన్ని గ్లవ్ అండ్ స్టాకింగ్ న్యూరోపతి అంటాం. ఓకే. మొదట పాదాల్లో వచ్చి హ్మ్. తర్వాత చేతుల్లో వస్తుంది. హ్మ్. అది చాలా కామన్ షుగర్ ఉండే వాళ్ళకు. చురుకులు, పోట్లు, మంటలు, తిమ్మిర్లు, చీమలు బాకినట్టు ఉండడం ఇలా రకరకాల సెన్సేషన్స్ ఉంటాయి వాళ్ళకు. హుహు. అదొచ్చి తర్వాత మంటలొస్తాయి బాగా తట్టుకోలేని మంటలొస్తాయి. హ్మ్. కొందరికి ఇది సరిగ్గా ట్రీట్ చేయకపోతే, షుగర్ కంట్రోల్ చేయకపోతే మొద్దుబారిపోతుంది. ఓకే. కొందరికి అది కూడా ఆ స్టేజ్‌లో కూడా సరిగ్గా ట్రీట్ చేయకపోతే హ్మ్. వీక్‌నెస్ వచ్చేస్తుంది. చెయ్యి, కాలు. అంటే చెప్పులేసుకోలేరు, చేత్తో పట్టుకోలేరు. ఇలా హ్మ్. రకరకాలుగా ఉంటుందన్నమాట. కొందరికి కడుపు నొప్పొస్తుంది. కడుపు నొప్పితో వచ్చి గ్యాస్ డాక్టర్ దగ్గరికెళ్తారు, సర్జన్ దగ్గరికెళ్తారు. అవును. ఏమీ తేలదు. హ్మ్. చివరికి చూస్తే హ్మ్. కడుపులో ఉండే నరాలు హ్మ్. అంటే కడుపు పై భాగంలో ఉండే నరాలు ఎఫెక్ట్ అయితే అక్కడ కూడా నొప్పొస్తుంది. థొరాసిక్ రాడిక్యులోపతి అంటాం. ఓకే. కొందరికి ఛాతీ నొప్పొస్తుంది. ఛాతీలో ఉండే నరాలు ఎఫెక్ట్ అయితే. హుహు. సో, షుగర్ వల్ల వచ్చే న్యూరోపతి రకరకాలుగా ప్రెజెంట్ అవుతుందనమాట. సో, అది మనం గమనించాలి. కరెక్ట్‌గా షుగర్ కంట్రోల్‌లో పెట్టి దీనికి కొంచెం మందులు వాడి హ్మ్. ఈ మధ్య కాలంలో కొన్ని మందులు పనిచేస్తున్నాయి దీనికి. హ్మ్. అవి చేస్తే సెట్ అయిపోతుంది. ఓకే. కానీ ఇలాంటి లక్షణాలే వేరే కండిషన్స్‌లో కూడా ఉండొచ్చు. హ్మ్. బి12 డెఫిషియన్సీలో, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకు, హ్మ్. హెచ్ఐవీలో ఇలా వాటిలో కూడా ఇలాంటి లక్షణాలే ఉండొచ్చు. సో, కన్‌ఫ్యూజ్ అవ్వనక్కర్లా. ఓకే. డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు తెలుస్తారు. ఈ లక్షణాలు దీనివల్ల వచ్చాయి. ఈ కారణం వల్ల వచ్చింది. దీన్ని సెట్ చేస్తే బాగైపోతుంది అనుకుంటారు. ఓకే. సో, ఇవన్నీ కూడా మోస్ట్ కామన్‌లీ షుగర్ పేషెంట్స్‌లో చూస్తూ చాలా ఉంటాము. కామన్‌గా వస్తుంటాయి. సో, మరి వీటికి ప్రాపర్ ట్రీట్మెంట్ ఉందా సార్? షుగర్ కంట్రోల్ చేయాలి. హ్మ్. దాంతో పాటు ఈ నరాల ప్రాబ్లమ్ బాగవ్వడానికి కూడా కొన్ని మందులు ఈ మధ్య కాలంలో మేము చూస్తుంటాం పనిచేస్తున్నాయని. హుహు. ఓకే. సో, దానికి మందులు కూడా యూజ్ చేసి కూడా మనం దీన్ని కరెక్ట్. కంట్రోల్ చేసుకోవచ్చు. అన్ని మందులతో బాగవ్వవు. హ్మ్. కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది చిన్న సర్జరీ ఉంటుంది ప్రొసీజర్. అది హుహు. చేసేస్తే క్యూర్ అయిపోతుంది. మరి ఈ సర్జరీస్‌కి సంబంధించి ఏమన్నా లిమిటేషన్స్ కానీ ఇలా ఏమన్నా ఉంటాయా సార్? జనరల్‌గా ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్‌కి చేసే సర్జరీకి పెద్ద కాంప్లికేషన్స్ ఉండవు. కరెక్ట్ పర్సన్ చేస్తే నేనైతే ఇప్పటి వరకు కాంప్లికేషన్ చూడలేదు. హ్మ్. చాలా సింపుల్ సర్జరీ. డే కేర్. హ్మ్. వెళ్తారు, చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. అసలు అడ్మిషన్ కూడా అవసరం ఉండదు. అంత ఓకే. సింపుల్. కొన్ని నిమిషాలు చేస్తారు అంతే. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ.